ఈత కోసం వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈత కోసం 6గురు యువకులు వచ్చారు. మొదట ఒకరు మునిగిపోవడంతో రక్షించడానికి ఒకరి తర్వాత మరొకరు నీటిలోకి దిగారు. ఇలా ముగ్గురు గల్లంతు కావడంతో మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం ఇచ్చారు. జామ్ మండలం జాగరం రిజర్వాయర్ వద్దకు 6గురు కుర్రోళ్ళు ఈత కొట్టి సరదా తీసుకుందాం అనే దృష్టితో ఇక్కడికి వచ్చారు. ప్రమాదవశాత్తు అందులో ఒక కుర్రోడు మునిగిపోతుండగా ఆ కుర్రవాడిని కాపాడడానికి మరొక ఇద్దరు కుర్రవాళ్ళు ప్రయత్నించి ముగ్గురు కూడా ఈ ప్రవాహంలోని మునిగిపోవడం అనేది జరిగింది. అయితే ఇంతవరకు 2 డెడ్ బాడీలు అనేది ట్రేస్ చేయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ ద్వారా మరియు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళ ద్వారా కూడాను పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఉన్న అబ్బాయిని కూడా ట్రేస్ చేస్తాం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని మిగిలిన ముగ్గురు కుర్రవాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. దీనిపైన తదుపరి దర్యాప్తు చేసి విచారణలో మిగిలిన విషయాలు తెలియజేస్తాం. మేము గతంలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగిందండి. ఇప్పటికి కూడా హెచ్చరిక బోర్డులు ఇంకా ఉన్నాయి. ఈ ప్రదేశం లోతుగా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ దిగవద్దని కూడా మేము హెచ్చరికలు పెడుతున్నాం. అయినప్పటికీ ఇక్కడ కొంతమంది ఎర్లీ మార్నింగ్ కానీ లేదా లేట్ నైట్ అవర్స్ లో కానీ వచ్చి దిగి ఈత సరదాను తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన మేము తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ ఈతకి వెళ్తున్నటువంటి పిల్లలకి ముఖ్యంగా ఈత రాని వాళ్ళని పంపించొద్దు. అదే విధంగా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. దీని ద్వారా ఈ ప్రమాదాలను